మీ నామాన్ని మహింపరచున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మేము వచ్చి ఉండగా తండ్రి, ఇదిగో తండ్రి నీ పక్షాన్ని నిలబడుతున్న దాసులు మీ సెలవు చాటున పోయి మరుగుపరుచుకొని పరలోకాన్ని తెరిచి అభిషేకించబడిన వర్తమానాన్ని ప్రభావం మీరు మాకు దయచేయండి అయ్యా, నీకు స్తోత్రాలు. నాతో మాతో ప్రతి ఒక్కరితో ప్రభావం మీరు మాట్లాడండి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ చివరి దినాన ప్రభు నీ దాసులను తండ్రి నీ ఉన్నతమైన అభిషేకముతో నింపి, కొలత లేని ఆత్మతో మీరు నింపి ప్రభువా, ఈ మధ్యాహ్నం వేళ నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. విత్తబడుతున్న ప్రతి మాట మా హృదయాలు స్థిరపరచండి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో తండ్రి ఏ ఒక్కరిని సన్నిధిలో నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండకుండా ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులను గ్రహించే మనస్సును మీరు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రతి ఆటంకాలు యావత్తు నజరేయుడైన యేసు నామములో బంధించబడటం మీరు సహాయం చేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇక ముందు జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రభువా మీరు ఆశీర్వాదం జరిపించమని అడుగుతున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ దాసులు ఇంత మరొకసారి ప్రార్థన చేస్తున్నాము. విశేషమైన కృపను, ఆరోగ్యాన్ని, అభిషేకం మీరు అనుగ్రహించి ఈ మధ్యాహ్నం వేళ ప్రభువా బలమైన సాధనంగా మీరు వాడుకోనమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకి వందనాలు. వాక్యాన్ని వినబోతాను, చాలా జాగ్రత్తగా విందాం. మన మధ్యలో కలవరి పెంతెకోస్తు మినిస్ట్రీస్ దైవజనులు ఇర్మియా పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయంలో వాక్య సందేశాన్ని మనకు అందించడానికి వస్తుండగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. మరి ఈ విధంగా మనందరం ఈ ఆశీర్వాద సువార్త కూడికలో పాలు పొంది దేవుణ్ణి మహిమపరచడానికి ప్రభు మనందరికీ చాలా చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. మీరందరూ ధన్యులు అని చెప్పడానికి తప్పట్లేదు. ఎందుకంటే త్యాగం చేసుకొని నమ్మకంగా దేవుని సన్నిధిలో మీరందరూ పరిచర్య చేస్తున్నారు, నమ్మకంగా ప్రార్థనలో కూర్చుంటున్నారు. నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఏదో ఒకసారి ఇంకొకసారి చెప్పండి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఇచ్చిన దేవాది దేవునికి, తర్వాత దైవజనులు జాన్బాబు అన్న గారికి ప్రత్యేకించి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి దైవజనులు హైదరాబాదు ప్రాంతం నుండి చెప్పిన వెంటనే మీటింగుల కొరకు చాలా పనులున్నాయి అన్నకి. ఒక 2-3 మీటింగులు ఉంటే వాటిని కూడా క్యాన్సిల్ చేసుకొని జైధ్వని మీటింగుల్లో పాలు పొందాలని మరి చాలా సంతోషంతో అన్న పిలిచిన వెంటనే వచ్చారు. అన్నకు కూడా కరుణాకిరణ్ అన్న గారికి హృదయపూర్వకమైన వందనాలు. తిమ్మోతన్న గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అయ్య గారికి, మహేంద్ర అన్నకి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి వీళ్ళందరూ చెప్పి మీకు చెప్పలేదని బాధపడమాకండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ఏదో ఒకసారి బిగ్గరగా చెప్పండి. ఏమో మరి ఇది మూడో రోజేనా? చివరి రోజు మనకి. హల్లెలూయా. మరి ప్రారంభం కంటే ముగింపు మహిమకరంగా శ్రేష్టంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. ముగింపులోనే గొప్ప మహిమ మీరు అనుభవించి తిరిగి క్షేమంగా మీరు వెళ్ళుదురుగాక. హల్లెలూయా. మరి రాత్రితో ఈ మీటింగులు ముగించబడతాయి. చాలా సంతోషం. నాకు అప్పగించబడినటువంటి ఈ సమయంలో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి ఒడిలో పెట్టుకోనండి. దయచేసి బైబిల్ కింద పెట్టద్దు, చక్కగా ఒళ్ళో పెట్టుకొని సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము
తన జనులను ఆయన విడనాడడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. కొంచెం గట్టిగా ఆలపతి, కొంచెం బిగ్గరగా హల్లెలూయా. చాలా సంతోషం. ఈ ఆశీర్వాద సువార్త కూడికల చివరి రోజు ఉదయకాలంలో అడుగుపెట్టిన నా దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన మాట, యెహోవా మిమ్మును తనకు జనుముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఈ మాసంలో, ఈ రోజుల్లో, రాబోతున్న దినములలో నా ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని ఇష్టపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక మనిషి ఇష్టపడితే చాలా ప్రేమను చూపిస్తాడు. ఒక మనిషి మీద ఇష్టాన్ని చూపిస్తే ఆ ఇష్టాన్ని పనుల ద్వారా లేకపోతే వాళ్ళు కలిగిన వాటిని కనపరుస్తూ వారు ఏదో ఒక రకంగా వారి సంతోషాన్ని తెలియపరుస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ మనుషుల మీద ఇష్టపడడానికి కారణం ఏంటి అంటే, చాలా రోజుల తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ, అయ్యా మాకు రాజు కావాలి, ఒక రాజును మాకు నియమించవా అని అడిగారు. సమూయేలుని ఎప్పుడైతే వాళ్ళు అడిగారో, సమూయేలు అలాగే నేను దేవుణ్ణి అడిగి, సరే మీరు కోరినట్లుగానే మీకు రాజును నియమిస్తాం అని చెప్పారు. గమనించండి, వాక్యంలో అడిగారు, బాగానే ఉంది. రోజులు గడిచేటప్పుడు ఏమైందంటే మరలా వాళ్ళ మనస్తత్వాలు మారిపోతున్నాయి. అందుకని సమూయేలు ఏమన్నాడంటే, ఒకసారి అడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అడగండి, ఎందుకంటే రాజుని నియమించమని చెప్పింది మీరు, నియమించాను. నియమించిన తరువాత ఒకవేళ మీరు ఏదేదైనా రాజుగారి మీద కానీ నియమించిన వ్యక్తి మీద కానీ సనుగులు సంశయాలు మొదలయ్యాయి అనుకో, ఆ శాపం మామూలుగా ఉండదు, చాలా కఠినమైన బాధలు పడతారు. జాగ్రత్త. దీనన్నిటికీ మీరు సమ్మతిస్తున్నారా అని అడిగాడు. అయ్యా ఏ దోషం వచ్చినా ఆ దోషానికి మేము సమ్మతిస్తున్నాం అయ్యా అని చెప్పడం జరిగింది. రోజులు గడిచాయి, పరిస్థితులు మారుతున్నాయి. మనుషులలో ఏమైపోయిందంటే, మానవుడు గనుక మనిషిలో మార్పులు రావడం ప్రారంభమయ్యాయి. వాటిని బట్టి దేవుని కాస్త చింతగలిగి, వీళ్ళ మనసులు మారట్లేదే, వీళ్ళ ఆలోచనలు మారట్లేదే, వీరి పద్ధతులు మారట్లేదే అని ఆయన చాలా బాధపడడం ప్రారంభించారు. అయితే వీరు ఏం చేస్తున్నా ఆ పనిలో ఆశీర్వాదం కనబడట్లేదట, దీవెన రావట్లేదు. వాళ్ళు చిన్నగా సమూయేలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా అసలు మేము ఎందుకు బాధపడాల్సి వస్తుంది? కష్టపడుతున్నాం, కష్టజీతం అనుభవించట్లా, సంతోషంగా ముందుకెళ్తున్నాం, ఏదో ప్రయాణం చేస్తున్నా కానీ ఆ ప్రయాణంలో ఆయాసం, అలసట, బాధ, చింత, కన్నీళ్ళు. సరే, ఉదయం నుండి సాయంకాలం వరకు మండు టెండలో ఎండిపోతున్నాను, అయినా కానీ చెమటలు కారడమే తప్ప ఇంట్లో మాత్రం ఒక్క రూపాయి రావట్లేదు. పరిస్థితులన్నీ చెల్లా చెదలు అవుతున్నాయి. అలాగనే ఏమన్నా మేము దేవుణ్ణి అడగట్లేదా? అడుగుతున్నామయ్యా, బాగానే ప్రార్థన చేస్తున్నాం, కానీ మేలైతే మాకు కలగట్లేదు. అసలు మేము చేసిన తప్పేంటి? ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి, నేను మీకు ముందే చెప్పాను మీరు ఇలా పొరపాటు చేస్తారు, జాగ్రత్త అని. సరే, తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించండి అని అందరూ ఏడవడం ప్రారంభించారు. అప్పుడు చిన్నగా సమూయేలు ఏం చేశాడంటే, వాళ్ళ బాధను చూడలేక, వాళ్ళ కన్నీళ్ళు చూడలేక దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ బిడ్డలు చాలా వేదన పడుతున్నారయ్యా, చాలా బాధపడుతున్నారు, చాలా కన్నీరు కారుస్తున్నారు. ఈ పరిస్థితులు ఒకవేళ మాలో లోపం ఉంది, లేదని మేము అంటలేదయ్యా, తప్పు చేసాం, ఆ తప్పుని మేము ఒప్పుకుంటున్నాం అని దేవుని సన్నిధిలో వారు చేసిన మనమంతా సమూయేలు దేవునికి చెప్తా ఉన్నాడు. ఈ ఆశీర్వాదపు కూడికలో మీరు అడుగు పెట్టారు కదా, మీరు కార్చిన ప్రతి కన్నీటిని దేవుడు ఖచ్చితంగా ఆలకించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఇంతవరకు ఎన్నెన్నో బాధలు, ఒకవేళ నీలో పొరపాటు ఉంది, నేను కాదంటలా, ఏదో తెలుసో తెలియకో తప్పు చేసావు, నువ్వు చేయలేదని నేను అంటలా, సమర్థించట్లేదు. అయితే నువ్వు కన్నీరు గార్చావే, నువ్వు ప్రార్థన చేసావే, నా బాధ తీసయ్యా అని ప్రభు సన్నిధిలో అడిగావే,
ఖచ్చితంగా ప్రభు నీ బాధలన్నీ కొట్టివేయునుగాక. ఈ సమయాలు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే జరిగిన విషయం ఏంటో చెప్పనా? జరిగిన విషయం, దేవుడు ఏం చేశాడో తెలుసా? సమయాలు నా ప్రజల్ని, వాళ్ళ బాధని నేను చూశానయ్యా, వాళ్ళు నా ప్రజలయ్యా, నేను వాళ్ళని ఎందుకు వదిలిపెడతాను? వాళ్ళని నేను విడిచిపెట్టను. అయితే ఒక మాట వాళ్ళకి చెప్పు, ఏమనయ్యా అంటే, యెహోవా తనకు జనముగా చేసుకొనుటకు ఆయనకు ఇష్టము కలిగి ఉన్నది. స్తోత్రం చెప్పండి. సమూయేలుతో దేవుడు చెప్పమన్న మాట ఇది. ఇప్పుడు సమూయేలు వచ్చి, ప్రజలారా, దేవుడు తనకి జనులుగా చేసుకొనుటకు ఆయనకి ఇష్టము కలిగింది. యేసయ్య ఇష్టపడ్డాడు అనుకోండి, ఎన్ని కార్యాలైనా చేస్తాడు. యేసయ్య ఇష్టపడే మనిషిని తన స్వరూపంలోకి మార్చాడు. తన చేతులతో మనిషిని నిర్మించాడు. దేవుడు ఎలాగున్నాడో మనిషిని కూడా అలాగే సిద్ధపరిచారు. అయితే ఈ మనిషిలో జరిగినటువంటి పొరపాట్లను బట్టట దేవునికి బాగా బాధ కలిగితే జల ప్రళయము ద్వారా ప్రజలందరూ కొట్టుకొని పోయారు. అప్పుడు దేవుడు వాళ్ళని చూసి చింతపడ్డాడట. అయ్యో, అసలు నేనే కదా ఇష్టపడి నిర్మించింది, నేనే కదా నా ప్రజలు కావాలి, నా పోలికల్లో నా ప్రజలు ఉండడానికి ఇష్టపడింది, మరి ఇష్టపడిన నా ప్రజల్ని నేనే చెరిపేసేనే. చాలా చింత కలిగి ఇప్పుడు ఆదికాండం 8వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? నేను మీతో ప్రమాణం చేస్తున్నా, ఇక మీదట నేను మిమ్మల్ని సంహరించను, ఇక నేను మిమ్మల్ని ఎన్నడూ కీడు చేయను, నేను ఇక నేను మీ పాప దోషాలన్నిటినీ వదిలేశాను, ఇక నేను మిమ్మల్ని అంటే మరొకలాగా కాకుండా నేను మీ మీద కోపపడడమో బాధ పెట్టడమో ఇక జరగదు అని దేవుడు నిర్ణయించాడు. రోజులు గడిచాయి కదా. మోసే ఏమన్నాడంటే, ఐగుప్తు నుండి ప్రజలను తీసుకుపోయేటప్పుడు కొన్ని సందర్భాల్లో చిన్న కోపంతో ద్రోహులారనే మాట మాట్లాడాడు. అప్పుడు దేవుడు అన్నాడట, మోసే, నీవు నా ప్రజల్ని తిట్టావయ్యా, నా ప్రజలు నువ్వు మాట్లాడావు, అందుకని నీకు ఎక్కడికి పోవటానికి లేదు, కనాను పోవటానికి లేదు, ఒళ్ళు చూడు అక్కడ ఆగిపో అన్నాడు. ఆశ్చర్యపడిపోయాడు. అదేంటయ్యా? వారెవరో తెలుసా? నా పేరు పెట్టబడిన నా జనులు, నేను నియమించుకున్న బిడ్డలు, నేను సంపాదించుకున్న బిడ్డలు, నా ప్రజలు నువ్వు మాట్లాడతావా? మాట్లాడాలన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా నాకు ఒక్కడికి అధికారం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావు? అయ్యా, తప్పు అయిపోయింది, అందుకే నువ్వు అక్కడ ఉందన్నాడు. అది ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఇష్టము కలిగిన బిడ్డని ఒకవేళ ఎవరైనా వచ్చి నీకు హాని చేయాలో బాధ పెట్టాలో, ఒకవేళ నిన్ను వచ్చి బాధ పెట్టాలని ఒకవేళ వచ్చినా దేవుడు ఒప్పుకోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ ఆశీర్వాద కూడికలను మోసుకోబోయే శుభవార్త ఏంటో తెలుసా? ఇక నీ జోలు ఎవడు రాడు. గట్టిగా చెప్పరే, హుషారుగానే చెప్పండి. హల్లెలూయా. అయితే ఒక్క 2 మాటలు చెప్తా. ఇష్టము కలిగి ఉన్నారనుకున్న ఒక వ్యక్తి, అవన్నీ మీకు తెలిసిన విషయాలే కనుక క్లుప్తంగా, మనిషి ఇష్టపడితే ఏదైనా చేస్తాడేమో. అసలు దేవుడు ఇష్టపడితే ఏం చేస్తాడు? మనిషి ఇష్టపడ్డాడు అనుకో, ₹1 ఉంటే, అన్న నా దగ్గర ఒక ₹10 నువ్వు కూడా కొనుక్క అంటాడు. ఎవరన్నా ఏదో మాట్లాడితే నేను కూడా వచ్చి సహాయం చేస్తాడా? మా ఊడురా అని వస్తాడు. అసలు దేవుడే ఇష్టపడితే డబ్బు సహాయం చేస్తాడా? పలుకుబడే? కాదు. అసలు ఆయన ఇష్టపడితే ఏం చేస్తాడో క్లుప్తంగా చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి హుషారుగా. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉన్నది గనుక, చూడండి, నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని
నీతో నిబంధన చేసుకొనగా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే మనల్ని ఇష్టపడితే, నేను చెప్పేది మనుషుల గురించి కాదు, నేను చెప్పేది నీ బంధువుల గురించి కాదు, నేను చెప్పేది నీ చుట్టరికం గురించి కాదు, నేను చెప్పేది ఎవరి గురించో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసయ్య గురించి. ఆయన ఒక మనిషిని ఇష్టపడితే ఆయన చెయ్యాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, నీవు ఏ ఏ అవమానాలతో నింపబడి బాధపడుతూ కన్నీరు కారుస్తూ చింతాక్రాంతుడు అయ్యావో, నీ అవమానాలన్నిటిని ఆయన కొట్టివేయబోతున్నారు. స్తోత్రం చెప్పండి. అయితే ఆయన చూడగా, ఆయన చూసిన వెంటనే ఇష్టము కలగాలి. ఇప్పుడు ప్రభు నేను చూసినప్పుడు ఇష్టం కలగాలి. ఓసారి మా ఇంటి దగ్గరికి ఒక అయ్యగారు వచ్చాడు ఉదయాన్నే. అమ్మా, అయ్యా అని వచ్చాడు. నేను అప్పుడే బయటకు వచ్చాను. ఏంటయ్యా? అయ్యా, ఎంత అన్నం ఉంటే ఏంటి అయ్యా, సద్దన్నం అన్నాడు. ఆ మాట విని వెంటనే నా మనసు కొంచెం బాధ అనిపించేది. సరే పమ్మంత పెద్ద అయిన నోరు తెరిచా, అమ్మాయి సల్లన్నంగా అనుకోదు ఉడికనవి అని ఏపించా. ఎందుకంటే ఒక మనిషిగా నాకే ఆయన పిలిచిన పిలుపులోనే అంత సంతోషం కలిగితే, ఆయన చూడగానే ఏదో చెయ్యాలి రా బాబు, ఈయనకి సహాయం నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే మనసు నాకే కలిగితే, ఇక దేవునికి మనసు కలగాలంటే, దేవునికే మనసు రావాలంటే ఆయన నిన్ను చూసినప్పుడు ఇష్టం కలగాలట ఆయనకి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ నేను చదువుతా వచ్చాను, ఒక స్త్రీ మీద ఆయనకి ఇష్టం కలగడానికి కారణం ఏంటంటే, చిన్న వయసు నుంచి ఒకసారి మనం పరీక్షిస్తే, తండ్రి ఏమో వేరు, తల్లి ఏమో వేరు, శపించబడిన అనుభవం, దిక్కు లేదు, ఎవరికి పుట్టారో అర్థం కావట్లేదు ఇక్కడ. అయితే ఆ బిడ్డని కని రోడ్డు మీద పడేశారు. కనీసం వస్త్రాలు చుట్టేవాళ్ళు కూడా లేరటండి. రక్తపు మడుగులో కొట్టిమిట్టలాడుతుందట ఆ బిడ్డ. పేగు కత్తిరించేవాడు కూడా లేడట. ఎవరు బాటుకు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అన్ని జనులు. ఈ అన్ని జనుల్ని ఎవర్ర బాబీళ్ళు అన్నట్లుగా, అసలు పట్టి పట్టనట్లుగా వదిలేస్తే నానే వాళ్ళందరూ దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, ఏకాకిగా నిలిచిపోయింది ఆ బిడ్డ. రక్తం మడుగులో కొట్టిమెట్లాడుతుందట, బొర్రులాడుతుందని రాయబడింది. పొర్లుచున్నది అని ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు దేవుడు చూసి ఆ బిడ్డకి నీట్గా స్నానం చేపించి రక్తం అంతా కడిగివేసి మంచి వస్త్రాలు తయారు చేసి, ఇప్పుడు ఆ బిడ్డని ఏం చేస్తున్నదో తెలుసా? ఆయన చూడటానికి వస్తే ఆ బిడ్డ చిన్నగా ఎదిగిందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎదిగిన వెంటనే దేవునికి ఇష్టం కలిగి, కుమార్తె నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ మాట నేను మీకెందుకు చెప్పానయ్యా అంటే, సంఘములో నాటబడిన మనల్ని ఎక్కడెక్కడో బుడ్డాం. ఒకప్పుడు మన దేవుడు వేరు, మన పరిస్థితులు వేరు, కులం మతం అన్ని వర్గాలు వేరు. అలాంటి రకరకాల ప్రజల మనస్తత్వాలతో ఉన్న మనల్ని ఆయన రక్తముతో కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి ఒక సంఘములో చేర్చాడు. బాప్టిజం ద్వారా నువ్వు పుట్టావు. ఇప్పుడు పుట్టిన నీవు ఎదుగుతూ ఉండాలట. స్తోత్రం చెప్పరే. చిన్నగా ఎదుగుతూ ఉండాలట. ఆ బిడ్డను చూచిన వెంటనే ఇష్టము కలిగిందట. మరి ఇప్పుడు దేవుడు నిన్ను చూడడానికి వచ్చాడు. ఈ ఆశీర్వాద కుడికల్లో ఒక్కొక్కరు చూస్తూ ఉన్నాడు. పర్ణశాలలో దేవుడు తిరిగినట్టు ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు. మరి నిన్ను చూసిన వెంటనే ఆయనకి ఇష్టం కలుగుతుందా? అసలుకి వివాహము చేసుకోవటానికి కావలసిన వయసు నీకు వచ్చిందా? 4వ తరగతి చదివే అమ్మాయికి పెళ్లి చేస్తారా? ఎవరు మాట్లాడరే? చెప్పండి బాబు. చేయరు కదా? చేస్తారండి? చదవరు, చెయ్యరు. ఎందుకు? పెద్ద వయసు కూడా రాకపోతే ఏం అని అంటారు పక్కన వాళ్ళు కదా. కాదులేండి, నాకేదో ఆర్థిక సాయం, బుద్ధి లేనాడు వయసు కూడా రాకుండా పెళ్లి చేస్తావేంట్రా అంటారు.
అంటే పెళ్లి చేయడానికి ఏమి రావాలట చెప్పండి, వయసు రావాలి. ఇప్పుడు యేసయ్య పెళ్లి చేసుకోవాలంటే సంఘములో నువ్వు ఎదగాల, సంఘములో నువ్వు ఎదగాలి. పౌలు ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని చూసి నా గుండెల్లో బాధ. ఎందుకయ్యా నీకు బాధ? నువ్వు ఎన్నో సందర్భాల్లో మాకు వాక్యం చెప్పావు కదా, ఎంత వాక్యమే మీకు బోధిస్తున్నా పాలు తాగుతూనే ఉంటున్నారు ఏంటి? ఇంకెప్పుడు మీరు పెద్దోళ్ళు అయ్యేది? ఇంకెప్పుడు మీరు వయసులోకి వచ్చేది? ఇంకెప్పుడు యేసు ప్రభుని వివాహం చేసుకోవడానికి ఓ సరిపోలకలోకి రావడానికి యవనంలోకి వచ్చేది ఎప్పుడు? చిన్న చిన్న విషయాల్లో అలగడం, చిన్న చిన్న విషయాల్లో పాలు తాగిన బిడ్డల్లాగా మొహాలు తిప్పుకొని వెళ్ళిపోవడం. సంఘములో చేర్చబడుతున్న ఒక సంఘ బిడ్డ పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. అప్పుడే నీ మీద ఉన్న అవమానాన్ని కొట్టివేస్తాడట దేవుడు. స్తోత్రం చెప్పండి. అయ్యా ఇదిగో ఈ వ్యక్తి ఇంత తెల్ల బట్టలు కట్టుకుంది, రోజు ప్రార్థనకు వస్తుంది, రోజు భక్తికి వెళ్తుంది, ఇలాంటి బిడ్డలు ఇక్కడ లేరా? చర్చికి వెళ్ళే వాళ్ళు లేరా? వీళ్ళేంటి బాబు ఆత్మలు ఎగురుతున్నారు? రకరకాల అవమానాలు. బైబిల్ పట్టుకోవాలంటే అవమానం, మందిరానికి రావాలంటే అవమానం. ఎన్ని అవమానాలు భరిస్తున్నవే. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే, బా ఇంతకాలం ఇంత పరిశుద్ధంగా బతికింది ఎందుకా? ఇంతకాలం నీతిగా బతికింది ఆ పరిశుద్ధిని వివాహం చేసుకోవడానికా? అప్పుడు ప్రజలందరూ చూచి నీ మీద ఉన్న అవమానం, అరే ఇంతకాలం అవమానించాను రే బిడ్డని, లేదు లేదు దేవుణ్ణి ఎదుర్కోవడానికి భక్తిగా బతికింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యవ్వనం రావాలా నీకు, నువ్వు సంఘములో ఎదగాల. తల్లులారా, మనం ఎంత వయసులో ఉన్నా, మన వయసు పెద్దదైనా, శారీరకంగా నువ్వు పెద్దదానివైనా, నువ్వు ఆత్మీయంగా వయసులోకి రావాలి. దేవుణ్ణి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన మధ్యాకాశానికి వచ్చే సమయానికి నువ్వు సిద్ధపడి ఆయన దగ్గరికి రావాలి. నీవు ఆయన దగ్గరికి మనం రావాలంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. మనం సిద్ధపడాలి. ప్రారంభంలో దైవజనులు చెప్పినట్టు సిద్ధపడ్డమంటే అట్ట, నా పాటికి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, అయ్యా దేవుడు నన్ను సిద్ధపడ్డమన్నాడు అని నా పాటికి నేను బైబిల్ చదువుకుంటే సిద్ధపడతా ఉంటానా? నన్ను తిట్టే వాళ్ళు ఉండద్దా? నన్ను గద్దించే వాళ్ళు ఉండద్దా? నన్ను హెచ్చరించే వాళ్ళు ఉండద్దా? మాట్లాడేవరు? ఇప్పుడు పెళ్లి కుమార్తెగా మా ఇంట్లో, మా ఊర్లో నాకంటే ఇంకొక రకంగా ఉంటుంది. కళ్ళు మంచి రంగు, లేలుయా చెప్పరే గట్టిగా, నిగనిగలాడిపోతూ ఉంటుంది అక్క. పెళ్ళికి వచ్చేసరికి తెల్లగా ఉంది. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎవరో పెళ్లి కుమార్తెను మార్చారనుకున్నా, లేదు రంగులేశారట. వారం నుంచి రుద్ది 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 తెల్లగా. ఇక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మంచి సంబంధం చూశారు, తెల్లటి అమ్మాయిని అన్నాడు. పెళ్ళైన తర్వాత చెప్పాడు, బంగారం అంటే అమ్మాయిని చేసావయ్యాను. హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, పైన కనబడేది లోకంలో ఏవండి యాకోబుని మోసం చేసినట్టు ఒకవేళ చేయొచ్చు. నేను ఆ మోసాల గురించి చెప్పట్లా, కానీ యేసయ్యను మోసం చేయలేవు. యేసయ్యను మోసం చేయలేవు. యేసయ్య దగ్గర నీ నీతి, నీ పరిశుద్ధతే పెళ్లి కుమార్తెగా అలంకరణగా మారిపోవును గాక. నీ పరిశుద్ధతే ఒక అలంకరణగా మారిపోవును గాక. నీ మనసే ఒక అలంకరణగా మారిపోవును గాక. అప్పుడు దేవుడు కొట్టేస్తాడు నీ అవమానం, అప్పుడు కొట్టేస్తాడు నీ అప్పులు, అప్పుడు పోతా నీ రోగాలు. నువ్వు ఎంతసేపు పాస్టర్ గారు ఈరోజు ప్రార్థన ఉంది రండి అని కానీ పాస్టర్ గారు చెప్పారు అనుకోండి, అయ్యా ఒక్క 2 రోజులు పని ఉందయ్యా, 2 రోజులు అది ముగించుకొని 3 రోజులు నీ దగ్గర ఉంటానయ్యా. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? సిద్ధపరచబడాను నువ్వు దేవుని సన్నిధిలో. స్తోత్రం చెప్పండి. ఎందుకు సిద్ధపడాలి అంటే, నీ అవమానాన్ని ఉందే లోకంలో భయంకరమైన వ్యక్తిగా తిరిగే మనల్ని ఆయన రక్తంతో కడిగాడు. ఆయన రక్తంతో కడిగాడండి. నా బిడ్డకి రక్తం తక్కువైంది, అయ్యా కొంచెం రక్తం తీసుకు, అయినా నాకు సొగరందులు ఏం పనికి వచ్చిందంట. సరే, ఎవరైనా రక్తం కొంచెం ఎక్కిస్తా, అలాగని నా ప్రాణమే ఇచ్చేయమన్నాను అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? తీసుకో, నా గుండె తీసుకోయా అంటాం. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత కానీ ఏదో ఒకటి చూడండి అయ్యా అంటూ. అంటే
ఇయ్యాలని ఇన్నన్నా త్యాగం లేదు, చెయ్యాలని మనసున్నా త్యాగం లేదు. నీలో త్యాగం లేకపోతే నువ్వేం చేయలేవు. యేసయ్య మాట చెప్పలా, ఆయన ఈ లోకానికి వచ్చి మనం తన రక్తముతో కడిగాడు, తన రక్తంతో కడిగాడు, బలియాగముగా మార్చబడ్డాడు యేసయ్య. ఇంకొక మాట చెప్తా చూడండి, అలా కడిగి సిద్ధపరిచాడట మనల్ని. నువ్వు నాకు కావాలి, నేను పెళ్లి చేసుకోవాలి నా దేవుణ్ణి. ఇప్పుడు నువ్వు దేని కొరకు ఎక్కడ వచ్చి కూర్చున్నావు? మనందరం ఆయన దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను సిద్ధపడాలి, నువ్వు సిద్ధపడాలి, మనందరం సిద్ధపడుదుము గాక. మనం సిద్ధపడితే, పెళ్లి కుమార్తెగా మార్చబడితే అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక మాట చెప్తాను చూడండి. బైబిల్లో చాలా రోజుల నుంచి ఒక ఆయన ఒక మూలన పడి కూర్చొని ఉన్నాడు. అతని ఊరు పట్టించుకోవట్లేదు. సరే, అతని స్థితి ఏంటి అని బైబిల్లో చదివితే భాగ్యవంతుడట, ఐశ్వర్యవంతుడట, రాజుల మనవడట. ఆయన అంత భక్తి కలిగిన వాడు, అంటే అంత ఐశ్వర్యవంతుడు, డబ్బు కలిగిన వాడు, హోదా, ఎంత ఘనత ఉన్న వ్యక్తి ఎక్కడో అడుక్కొని ఇంట్లో బతుకుతున్నారు. ఊరి చివర వాళ్ళ దగ్గర చాటుగా దాంకొని బతుకుతున్నాడట. రాజు వంశంలో పుట్టిన ఆయన, రాజరికంలో ఉండే వ్యక్తి చాటుకొచ్చి బతుకుతున్నాడు. ఇక నాకు వద్దయ్యా, నేను మనుషుల్లో కనబడకూడదు అని. ఎందుకంటే అందరూ ఆయన ఎగతాళి చేస్తున్నారట. ఈడు కుంటోడు రైడు, ఈ కుంటోడు ఏం పరిపాలన చేస్తారా, ఈ కుంటోడు ఒరే భలే నడుస్తున్నాడే, ఈ కుంటోడట మనల్ని రాజరికం చేస్తాడట. ఆయన నడకను చూసి ఎగతాళి, ఆయన మాటను చూసి ఎగతాళి, ఆయన జీవితాన్ని చూసి ఎగతాళి. ఒకప్పుడు బాగానే బతికాడు, ఒకప్పుడు బాగానే స్థితి ఉంది, కానీ ఈ రోజున స్థితి ఏమైపోయిందంటే సిగ్గు లేక అవమానం. దావీదు చూసి, అయ్యా యోనాతాను వంశంలో ఎవరైనా ఒక ఆయన, సౌలు వంశంలో ఒక ఆయన ఉన్నాడు, ఉపకారం చేయాలని ఆశ కలుగుతుంది నాకు అన్నాడు. అయ్యా ఒక ఆయన ఉన్నాడయ్యా, యోనాతాను కొడుకు, ఏం పేరట, మెఫీబోషెత్ ఉన్నాడయ్యా. అవునా, అది పిలిపించండి. చూడండి, ఇప్పుడు దేవుడు నీకు ఉపకారం చేయడానికే ఈ ఆశీర్వాద కూడికలు. నమ్మితే చెప్పండి గట్టిగా. ఈ ఆశీర్వాద కూడికల్లో ఆయన నీకు అవమానం తొలగించాలని ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ అవమానం తొలగించడానికి ఒక పిలుపు నీకు వచ్చింది, అదే వాక్యం. వాక్యముతో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, వాక్యముతో నిన్ను దేవుడు కడుగుతున్నాడు, వాక్యముతో దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు, వాక్యముతో దేవుడు నిన్ను బుద్ధి చెప్తున్నాడు. వాక్యము నీ గుండెల్లోకి వెళ్తుంది. అయితే ఈ మెఫీబోషెత్ గురించి ఏం రాయబడిందో తెలుసా? చెప్పిన వెంటనే చిన్నగా వచ్చాడట. ఇప్పుడు నీవు నేను ఆయన మాటకి లోబడితే చాలు. స్తోత్రం చెప్పండి. అయ్యా ఇక్కడే నా బతుకు, ఇదే నా జీవితం, ఇక్కడి నుంచి ఇంకొక అడుగు నేను వేయను అనే స్థితిలో ఉన్న వ్యక్తి దేవుని పిలుపుని బట్టి వచ్చాడు. కానీ నువ్వు నేను ఇంకా కదలట్లా, మనస్సు కదలట్లేదు. దేవుని కొరకు ఆయన రాజ్యానికి సిద్ధపడాలన్న ఆ తాపత్రయం నీ గుండెల్లోకి రావాలి. ఎందుకంత లక్షలు ఖర్చులు పెట్టి, ఇన్ని వేలు ఖర్చు పెట్టి నిద్ర లేకుండా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయడం? నిన్ను సిద్ధపరచాలి ఆయన రాకడ కొరకు, నిన్ను సిద్ధపరచాలా? లేదా డబ్బులు ఎన్ని అయిపోగొట్టుకోవడం ఏమైనా పని? ఏమండి, నువ్వు సిద్ధపడితే కదా ఇంకంతకంటే భాగ్యం ఏముంది? ఆయన చిన్నగా పిలిపిస్తే నాకు అక్కడ నచ్చిన మాట ఏందో తెలుసా? అసలుకి ఈ మెఫీబోషెతు దావీదు మనస్సులో ఎలాగున్నాడు, అది నాకు మాట. ఇప్పుడు దేవుని హృదయంలో నువ్వు ఉన్నవో లేదో నాకు తెలియదు. అయితే నేనేమంటున్నాను తెలుసా? నువ్వు దేవుని హృదయంలో ఉండటానికి ఒక చిన్న పని చెయ్యి. ఆయన మాటకు లోబడంతే, ఆయన మనసులో ఉండండి చాలు, నీ చరిత్ర మారిపోయిద్దే. ఆమెను చెప్పండి. ఆయన గుండెలను ఉండు, నీ ఆశ, నీ ఆలోచన ప్రభువా నీ మనసులోనే ఉంటే చాలయ్యా అని ఓ చిన్న నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ఆయన ఏది కోరుకుంటున్నాడో ఒక్కసారి ఆ కోరిక చేయి. ఆయన ఏం చెప్పాడు? మీ ఆస్తులన్నీ అమ్మి
తెచ్చి నాకు పెట్టండి అన్నాడా? లేకపోతే మీకున్న గొర్రెలన్నిటిని అమ్మి తీసుకోరండి నా దగ్గరికి అన్నాడా? మరి ఏమన్నాడు? కమ్మలు మొత్తం, ఉంగరాలు మొత్తం కాటేసి తీసుకురండి వేసేద్దాం ఆడదాకా అన్నాడా? మరి ఇంకేమన్నాడు చెప్పండి? నీ జీవితాన్ని నాకు అప్పగించుకో. నీ మనస్సు ఉందే, నీ గుప్పెడంత గుండె, ఆ గుండెలో ఎంత, ఆ మనసు ఉందే అది నాకు ఇవ్వు. ఎందుకయ్యా? ఆ మనస్సులో నేను నివాసం చెయ్యాలి, ఆ మనస్సు నాకు కావాలి. ప్రభు అంటున్నాడు ఈ చివరి ఉపవాస కూడికలో, ఈ ఆశీర్వాద కూడికలో, నీ మనస్సుని దేవుడికి నువ్వు అప్పగించుకుందువు గాక. నీ మనస్సుని వండి, ఆయన మనస్సులో నువ్వు ఉండి చాలు. మనస్సులో యేసయ్యా నివసించే రాజా. ఎక్కడ ఉండాలట అన్న? ఒక్కసారి పాడండి ఆ పాట. ఏం పాట అది? మనసులో మెదిలే యేసయ్యా హృదయములో నివసించే. ఎక్కడట? మన హృదయంలో. ఆమేన్. ఆ ఒక్కసారి 2 వచనాలు పాడతాడన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. దినమంతా నిన్నే కోరుకున్నాను, దినమంతా నిన్నే. మనసులో మెదిలే యేసయ్యా హృదయంలో నివసించే రాజా. మనసులో మెదిలే యేసయ్యా హృదయములో నివసించే రాజా. అందరూ పాడండి. దినమంతా నిన్నే కోరుచున్నాను, దినమంతా నిన్నే కోరుచున్నాను. మనసులో మెదిలే యేసయ్యా హృదయములో నివసించే రాజా. మనసులో మెదిలే యేసయ్యా హృదయములో నివసించే రాజా. నా మనసులో మెదిలే యేసయ్యా స్తోత్రం. హృదయంలో నివసించే రాజా. దినమంతా నిన్నే కోరుచున్నాను, దినమంతా నిన్నే కోరుచున్నాను. చప్పులు గట్టిగా, దినమంతా నిన్ను గట్టిగా ఎనుకున్న వాళ్ళు కొట్టు గట్టిగా చప్పట్లు. రోజంతా నిన్ను గూర్చి ఆలోచనలు, దినమంతా నిన్ను గూర్చి పాటలు, రోజంతా నిన్నే గూర్చి ఆలోచనలు. ఎంత మంచి పదాలు. కనులు మూసిన యేసయ్యా కనులు తెరచిన నానా తండ్రి నీవే నాలో కనబడుచున్నావు, నానా తండ్రి నీవే నాలో కనబడుచున్నావు. దినమంతా నిన్నే కోరుచున్నాను, దినమంతా నిన్నే కోరుచున్నాను. మనసులో మెదిలే యేసయ్యా హృదయములో నివసించే రాజా. నా మనసులో మెదిలే యేసయ్యా హృదయంలో రాజా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏముండాలట మనసులో? చెప్పండి. మనం ఎవరు మనసులో ఉండాలా? నేను ఒకసారి బస్సులో ఇక్కడి నుంచి కందుకూరు నుంచి విజయవాడకి వెళ్తున్నా. అక్కడ మంగళగిరిలో ప్రార్థన ఉంటే విజయవాడ బస్సు ఎక్కి వెళ్తుంటే రాత్రి టైంలో ఆ బస్సులో ఒక అన్న నా ముందు కూర్చున్నాడు. చక్కగా అందరు లైట్లు ఆపేశాడు. ఆయన లైట్లు ఆపేస్తే ముసుగేసుకొని ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ముసుగేసుకొని అని పడుతుంది బయటికి. ఈ టైంలో పిచ్చిగా ఆడున్నాయని నాకు అర్థం కాల. ఏంటి అంత నిశ్శబ్దంగా బస్సు సుమ్మని పోతుంటే ఏంది గజగజ అంటుందంటే ఈయన తప్పుడు వేసుకొని మాట్లాడుతున్నాడు.
ఏందన్నా ఈ టైం కూడా మాకు నిద్ర లేకుండా అంటే ఆయన అంటాడు, అయ్యా ఆ అమ్మాయి మాట్లాడిపోతే నాకు నిద్ర కూడా పట్టదయ్యా అన్నాడు. ఒక మనిషికే అంత పిచ్చుంటే అసలు యేసయ్య మనసులో నువ్వు ఉన్నవనుకో నీ జీవితమే మారిపోయిద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ కొరకు రక్తాన్ని కార్చి ప్రాణాన్నే త్యాగం చేసిన దేవుడు నీ అప్పులు తీసేయలేడా? నీ బాధలు తీసేయలేడా? నీ గుండె సమస్యను బాగు చేయడా? నీ ఆర్థిక సమస్యను కొట్టేయడా? నీ పిల్లలను సరిచేయడా? నీ రక్త సంబంధికులు మార్చడా? నీ పిల్లల వివాహం విషయంలో మేలు చేయడా? నీ ఆర్థిక ఇబ్బందులన్నిటిలో నీకు మేలు చేయడా? చేస్తాడు. అయితే నీవు ఆయన మనసులో ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఆయన మనసులోకి రావడానికి ప్రయత్నం చెయ్యి. ఆయన గుండెల్లోకి రావడానికి ఆలోచన చెయ్యి. ప్రియులారా, బైబిల్లో నేను ఆ వ్యక్తి గురించి మెఫీబోషెత్ గురించి చదువుతూ ఉంటే ఆయన ఎక్కడున్నాడు తెలుసా? నీళ్లు లేని, మేత లేని స్థలం అట. అది ఎండిపోయింది, ఎండిపోయిన ప్రదేశం. అంటే పరిస్థితులన్నీ చెందాచెదరం అయిపోయి ఇక ఏ ఆశ లేదు. అలాంటి వ్యక్తిని దేవుడు రాజుల యొద్ద భోజనం చేసేటట్లు చేశాడు. ఆయన గొప్ప దేవుడు అండి. మన జీవితాన్ని ఎంత మధురముగైనా మారుస్తాడు. యేసయ్య చాలా గొప్ప దేవుడు. నీ జీవితాన్ని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకు ఏమి లేదు, ఇంట్లో కలిసి రావట్లేదు, ఇంట్లో పని చేసేవాళ్ళు లేడు, ఇంట్లో నేనే కష్టపడాల్సి వస్తుంది, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని బాధపడమాకు. నువ్వు దేవుని మనసులో ఉంటే ప్రతికూలతలన్నీ నీ కొరకు అనుకూలముగా మార్చబడును గాక. అందుకే ఆయన అంటాడు, అవమానాన్ని కొట్టివేస్తాడు. ఆయన ఇష్టం కలిగితే నువ్వు ఆయన మనసులో ఉంటే నీ మీదున్న సిగ్గు, అవమానాన్ని సంపూర్ణంగా కొట్టివేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవమానాన్ని కొట్టివేసే దేవునికి చప్పట్లు కొడుతూ గట్టిగా స్తుతించండి దేవుని, స్తుతించండి దేవుని, స్తుతించండి దేవుని. షబా కత్తిరా రిబాల షబర బల 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 కత్తురా. నీ అవమానాలన్నీ కొట్టివేయబడును గాక, నీ కన్నీళ్లు తొడవబడును గాక, నీ సిగ్గు తొలగిపోవును గాక. ఎక్కడ నీవు తలదించావో అక్కడే తల ఎత్తుకునే తట్లు దేవుడు చేయునుగాక. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, ఆయన చేస్తాడండి. నువ్వు ఆయన మనసులో ఉండడానికి ప్రయత్నం చేయి. రెండో మాట చెప్పి నేను నా సమయాన్ని ముగించుకుంటాను. రెండో మాట చదువుదాం. లోక సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఎవరికట? ఎవరికి ఇష్టం కలగాలట? యేసయ్యకి ఇష్టము కలగాలి నీవు. అప్పుడు ఏమవుతుంది? సమాధానం. ఎక్కడండి? ఎక్కడండి? భూమి మీద సమాధానం. ఈ భూమి మీద జీవించిన ఈ జీవితం ఎలాగుండాలో చెప్పనా? సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండడానికి బైబిల్ చెప్తుంది. ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం సమాధానంగా బ్రతకాలని దేవుని వాక్యం చెప్తుంది. సమాధానంగా మనం ఉండాలంటే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఆయన ఇస్తాడు నీకు సమాధానం. ఒకవేళ నువ్వు సమాధానంగా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా ఒకరోజు బాగుంటావు, రెండో రోజు పోగొట్టుకుంటావు, 2 రోజులు బాగుంటాం, 3వ రోజు పాడైపోయింది. అందుకని దేవుడు అనుగ్రహించే సమాధానం ఉందే, అది ఆయన రాకడ వచ్చేంత వరకు స్థిరపరచబడుతుంది దేవుని సన్నిధిలో. ఆయన రాకడ వచ్చేంత వరకు స్థిరపడాలంటే ఆయనకి ఇష్టంగా మారాలి నువ్వు. ఆయనకి మారితే ఆయన నీకు సమాధానం ఇస్తాడట. ఒక చిన్న క్లుప్తంగా చెప్తాను చూడండి. దావీదు సౌలు దగ్గర పనిచేశాడు. ఫస్ట్లో కొంతమంది అధిపతులుగా చేశారు. అధిపతి కంటే ఒక 10 మందికి ఒక వ్యక్తి నాయకుడు, ఒక 10 మందికి ఒక వ్యక్తి నాయకుడు అలా నియమించారు. కొన్ని రోజులు అయిన తర్వాత దావీదు పరిస్థితులను బట్టి అరణ్యాల్లో పోయి దాక్కుంటా ఉంటే కొంతమంది సైన్యం అధిపతులు అందరూ బయలుదేరి దావీదు దగ్గరికి వస్తున్నారట. దావీదు వాళ్ళని చూసి భయపడిపోయాడు. అయ్యా అమస్సే, మీరు సమాధానంగానే వస్తున్నారా? ఆయన ఏమంటాడు తెలుసా? యెషయా కుమారుడా, మేము సమాధానంగా వస్తున్నామయ్యా అన్నాడు. అంటే నన్ను మీరు ఏమైనా సౌలుకి అప్పగించడానికి వస్తున్నారేమో అనుకుంటున్నా నేను.
మీరంతా సౌలు గురించి ఆయన దగ్గర పనిచేసే అధిపతులు కదా. లేదయ్యా, నీ జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. నీ మనసుందే, నీ మనసులో ఎందుకు అసలు అరణ్యానికి వచ్చావు, అంత అవసరం ఏముంది అని మేము ఆలోచించామయ్యా. 100 మంది 100 చెప్పని మా రాజు నా గురించి నుంచొని దావీదు దగ్గరికి పోతారా అన్నాడు. కానీ అసలు ఆలోచించా, ఎందుకు వద్దన్నాడు? దావీదులో ఉన్న తప్పేంటి, దావీదు అలాంటి వాడు అని బైబిల్లో ఏమంటే వాళ్ళు మనసులో ఆలోచన చేసుకుంటేనట్ట బైబిల్లో రాయబడింది. దావీదు దేవునికి ఇష్టంగానే బ్రతికాడు. దేవునికి ఇష్టంగా బతికేవాడు లోకానికి ఇష్టంగా బతకడు. అది నేర్చుకో. నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావు అనుకో, లోకంలో మాట్లాడింది అమ్మ, నువ్వు దేవునికి ఇష్టంగా ప్రభువా అంటుంటే పక్కనోడు ఏమంటాడు? అంటాడా? ఇష్టపడతాడా? దేవుని కొరకు వైరాగ్యంగా ముందుకెళ్తుండే 10 మంది నీ దగ్గరికి రాకపోవచ్చు. మా ఊరిలో నన్ను వెలేయమన్నారట. ఊరోళ్ళందరూ కలిసి, ఇరిమియా పాస్టర్ గారిని వెలేయనరా ఊరిలో నుంచి అని. అమ్మ ప్రభువా, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా నాకు. ఎందుకంటే ఈ కుల మత సంఘాలు ఈ బాధలు ఉంటాయి కదా, ఎంత పోయింది నాకు దరిద్రం అనుకున్నా. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారలే. హల్లెలూయా. అంటే నేననేది ఏంటంటే, నువ్వు దేవుని కొరకు బ్రతికే కొలది ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అసమాధానాలు, ఎన్నో సమస్యలు ఎదుట ఉన్నా నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికే కొలది నిన్ను బాధ పెట్టి నీ మీద అసమాధానంగా ఉన్నారే వాళ్ళందరి హృదయాల్లో మళ్ళా దేవుడు పుట్టిస్తాడట. ఆ వ్యక్తి నా కుమారుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వెతుక్కుంటూ దావీదు దగ్గరికి వచ్చారట. దావీదు అంటాడు, దేని కొరకు వచ్చారు? నన్ను అప్పగించడానికి వచ్చారుగా, నన్ను పట్టుకొని లాక్కోపోవటానికి వచ్చారుగా. లేదయ్యా, లేదు. నీ మనసు దేవుని మనసు ఏకమైందని తెలుసుకున్నామయ్యా మేము. నువ్వు ఎంత భక్తి కలిగిన వాడో మాకు అర్థమైందయ్యా. నువ్వు ఎలాంటి వ్యక్తివో, నీ సుగుణాలేంటో, నువ్వు ఎందుకు అసలు అరణ్యానికి బడి వచ్చావో వీటంతా మేము విన్నామయ్యా. మా హృదయాలకు అర్థమైంది నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తివని. నా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తివైతే వద్దన్న కుటుంబమే మళ్ళీ కావాలనుకొని వచ్చుద్ది. గట్టిగా చెప్పు ఆమెన్. నేను దూషించారే, నేను దూషించిన వాళ్ళే మళ్ళీ నీ దగ్గరకు వస్తారు. ఆమెన్. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టంగా బతుకుతున్నావు గనక. దావీదు దేవునికి ఇష్టంగా బతకడానికి ఇష్టపడితే ఆయన వద్దనుకున్న వాళ్ళందరూ మరలా చక్కగా దావీదు దగ్గరకు వస్తున్నాడు. సౌలు ఏమంటాడు తెలుసా? దావీదు, నిజంగా నువ్వు చాలా గొప్పోడువయ్యా. నేనేం గొప్పనులే కానీ అయ్యా. లేదు లేదు దావీదు, నువ్వు గొప్పోడివే. ఎందుకయ్యా? నన్ను చంపడానికి నీకు అవకాశం వచ్చినా నువ్వు చంపలేదు. నీ మనసులో దేవునికి ఎంత స్థానం ఉంది. ఆమె దేవుని స్థానం మన గుండెల్లో ఉంటే, మనం ఆయన స్థానంలో ఉంటే, మన ముందు మనం పొడిచేపడి వచ్చినా నాయన రే చిన్నగా పడవ పొడుగురా పొడుగు పొడు సంతోషంగా అప్పగించుకుంటావు. సోదరం చెప్పరే కదా. దేవుని మనసులో ఉంటే ఇంకంతకంటే ఏముంది? ఆయన దగ్గర పోవడమే కదా. ఈ ఆశీర్వాద కూడికలో ఇక ఒక్క రాత్రి చివరి కూడిక ఉంది. కన్నీరు గార్చి ఆయన మనసులో పడడానికి నువ్వు ప్రయత్నం చేయుదువుగాక. సంపూర్ణంగా ఆయన మనసులోకి రా. నీ జీవితం, నీ కుటుంబాన్ని ఆయన మనసులోకి వచ్చాయి. అప్పుడు ఏం కలుగుతుందంటే భూమి మీద నీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. సమాధానముగా నీ కుటుంబం నడిపించబడును గాక. సమాధానముగా నీ పిల్లలు నడిపించబడుదురుగాక. సమాధానముగా నీ ఉద్యోగంలో నీ ఉందువుగాక. సమాధానముగా నీ సేవ పరిచర్యలో నీవు ముందుకి నడిపించబడుదువుగాక. సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును గాక. 3వ మాట ఒకసారి చెప్తాను చూడండి. ఆయనకి మన మీద ఇష్టం కలిగితే ఆయన చేసే పని ఏంటంటే, ఆయనకి ఇష్టము పుట్టిన వ్యక్తులట ఏ అపాయం రాకుండా తప్పిస్తాడు. ఈ మాసంలో కాదు, రాబోతున్న దినములన్నిటిలో ఏ ఏ అపాయాలు పొంచి ఉన్నాయో, పొంచి ఉన్న ప్రతి అపాయాల్లో నుంచి నా ప్రభు తప్పించును గాక. పొంచి ఉన్న ప్రతి అపాయాలు. ఒకసారి నేను ముప్పాల్లో వేరే చోట మీటింగ్ జరిగి బండి వేసుకొని వెళ్తా ఉన్నా. అర్ధరాత్రి మధ్యరాత్రి 10 మంది కుర్రాళ్ళు ఎంతెంత పెద్ద కర్రలు పట్టుకొని తూముల దగ్గర ఈ నెట్టైన ఏసైలో ఇరిమియా పాస్టర్ని చంపేయాలని ఇటొక 5 రోడ్డుకి అవతల నుంచొని కర్రలు పట్టుకొని నుంచున్నారు. రాత్రులు మధ్యరాత్రి 1 గంట కోటను ముగించుకొని వస్తున్నా. నాకేం తెలుసు, నేను బండి మేము పోతా దేవుడు గొప్పడు అని
పాడుకుంటా పోతున్నా ఒక్కనే కదా చీకట్లో భయంతో, పెద్ద పెద్ద ఖర్చుకుంటా పోతున్నా. దేవుడా ఈరోజు భలే జరిగించని ఏదైతే చెప్పుకుంటున్నా. ఆ అరుపులకి పోయిన ఆయన వాళ్ళు 2-3 ఉన్నట్టున్నారా బండ్ల మీద. ఇప్పుడు ఎందుకు వాళ్ళని గదిలేదు అని వాళ్ళు వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన మనసులో నువ్వు ఉంటే, ఆయన ఎన్ని మార్గాలైనా చేస్తాడు నీ కొరకు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నవ్వుతారేంటి? నిజం ఇది, ఒరిజినల్ మాట. అదిగో మళ్ళీ 5 చేతబడి చేశారు కొంతమంది, కానీ ఆ చేతబడి నాకేం తగల్లా. ఎందుకంటే నేను ఆయన మనసులో ఉన్నా. నేను సావడానికి కరోనా హాస్పిటల్లో పడిపోతే అందరూ అన్నారట, డాక్టర్ చచ్చిపోతాను. ఇదిగో మీ దైవజనుడే చెప్పారు, ఆయన సావడో, ఆయన సావడమ్మా, ఆయన బతుకుతాడని చెప్పాడు అయ్యగా. అప్పుడు కలిగింది నాకు, ఒరే మంచి దైవజనుడే నువ్వు బతుకుతానన్నప్పుడు నేను చచ్చిపోతానని. పొడువక్క అంటే ఆ మనిషి పొడుగుతానే కూర్చుంది. ఇక ఎందుకంటే నా మనసులో కొద్దిగా ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఎలా వచ్చిందో చెప్పనా? దైవ సేవకుడి నోటి నుండి వచ్చింది. ఇక్కడ కూర్చున్న నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, దైవ సేవకుడు మాట్లాడే ప్రతి మాట ద్వారా మీరు ధైర్యముతో ఇంటికి వెళ్ళుదురుగాక. విడిచిపెట్టు నీ భయాలు, నీ కలవరాలు విడిచిపెట్టు, నీ ఆందోళన విడిచిపెట్టు, నీ అవిలేచన లేకపోతే నీ గుండెల్లో ఉంటున్న భారం అంతా ఇక్కడే వదిలేయి. ఇక్కడ వదిలిపెట్టు, తిరిగి వెళ్ళేటప్పుడు ఆనందంగా నువ్వు వెళ్ళిపో. స్తోత్రం. సమరయ స్త్రీ కొండ వదిలేసింది. కొండ పట్టుకుపోయి బంగారాన్ని కొండ 100 పెట్టుకున్నానా అని పట్టుకోపోయిందా? మాట్లాడిందండి. ఈ కొండ నాకు వద్దని వదిలేసింది. మా తాత ఒక ఆయన చెప్పాడు, మా లాజరయ్య గారు, పొలంలో గడ్డికి వస్తూ ఉంటే చేతికి పాము గరిచిందట. ఆయన గడ్డి కోసి ఆయన వెంటనే రే చేతికి కాటేసిందిరని ఆ కత్తి తీసుకొని ఇంతవరకు నరికేసింది. ఏలుడు పోయింది. ఇక మళ్ళీ గొడ్డగట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? విషం పోయింది కదా. 10 రోజులు తిరిగి వచ్చాడు. దాంట్లోనే విషం పోయిందని మరలా వచ్చి ఆ ఏలుని తీసుకొని ఇటు పెట్టుకొని గొడ్డగట్టుకున్నాడు. నా ఏలు ఇప్పుడు ఉందని చూపించడానికి. 10 రోజుల తర్వాత ఒళ్ళంతా విషం ఎక్కి చచ్చాడు కదా. కర్మ. అంటే నేననేది ఏంటంటే, వద్దు అనుకొని విడిచిపెట్టావే, ఇక మళ్ళీ దాని జోలి ఎలా మాకు ఇక వద్దు. ఇప్పుడు మన అన్నోళ్ళు నిన్న దినం అక్కోళ్ళని అభిషేకించారు కదా, ఇక మీద నుంచి మీ పవర్ మంట రగలాలంతే. ఆమేన్. మంటలోనే తగలబెట్టాలి అందరినీ. హల్లెలూయా. మంట చల్లారిన తర్వాత ఏం చేయలేరా? మంట ఫైర్ వెళ్ళిపోతూనే ఉండాలా. స్తోత్రం చెప్పండి. మీరు మండుతూ ప్రకాశించుదురుగాక. నువ్వు ఎటైనా వెళ్ళి అగ్ని ఎక్కడికి వెళ్ళి అయినా దేవుని మాటలు చెప్తా ఉండు. ఒకవేళ నీ వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చినా ఎవరు నీకు హాని చెయ్యలేరు. ఆమేన్. ప్రియులారా ఏనండి అక్క, తల్లి అయిను, ఇక దేవుడి ఇంకెప్పుడే హాని కలగదు, అస్సలు కలగదండి. మీరు నమ్మండి. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షి. పాపం మా అమ్మోళ్ళు అందరూ కూర్చొని ఏడుతున్నారు. హాస్పిటల్లో పడుకుని పాపం అభిషేక్ పాస్టర్ గారు అన్నీ శ్రద్ధ చూసుకుని చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అప్పుడు పాపం ఇంకా మా అమ్మోళ్ళు చూస్తుంటే తుడుచుకొని, నాయన నేను బాగానే ఉన్నాను కానీ అంటుంది. మళ్ళీ సడుగు పోయి ఏడ్చుకుంటున్నారు. నాకు తెలియట్లా. అప్పుడు చాలా బాధ అనిపించింది. ప్రభు చచ్చిపోతే సంతోషంగా చచ్చిపోతా, ఈ బాధ నేను పడలేకపోతున్నా. అసలు వాళ్ళు పొడిచే మామూలుగా లేవు. కానీ ఒకటి, బతికితే మాత్రం నీ సేవ చెయ్యాలా. ఓరకు బతికించుకొని బతికినరని చెప్పుకోవడానికి నేను పనికి రాకూడదు. నీ ఎక్కడికి వెళ్ళినా ఒక కార్యం జరగాల. ఆమెను చెప్పను గట్టిగా. అంటే అప్పుడు సేవకులు చెప్పారు కదా, ఆ మాటను బట్టి కొద్ది ధైర్యం తెచ్చుకొని ఇక స్తోత్రం చెప్పుకుంటా కూర్చున్నా. రాడు తిరిగి అన్నాడు, తిరుగుతున్న స్తోత్రాలే. ఇక స్తోత్రాల మీద ఉంటుంటే దేవుడు అప్పుడు ఒక వెలుగు, నేను మినిస్ట్రీలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాలనుకున్నప్పుడు ఒక వెలుగు నా మీదట పడిందో, ఆ వెలుగు నాకు తాగిన వెంటనే ఇక డాక్టర్లు అన్ని పేపర్లు రాసేసి వెళ్ళిపో అన్నాడు. ఇక ట్యాబ్లెట్లు అవసరం లేదని వెళ్ళిపో, దేవుడు నేను బాగు చేశాడు అన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా, కొంచెం గట్టి కొట్టు. హల్లెలూయా. ఇంక ట్యాబ్లెట్లు ఇవ్వలా. దేనికి ఇవ్వలేదో చెప్పనా? దేవుడే నిన్ను బాగు చేశాడు. నువ్వు ఏ బాధతో ఇక్కడికి వచ్చావో డాక్టర్లు చెప్పొచ్చు, ఒకవేళ రాసి మళ్ళీ 2-3 స్కానింగ్లు తీయాలని. ఇంకా అవసరంలే, అవన్నీ తొలగిపోతాయి. నమ్ము, విశ్వసించు. నీ మనసు ఆయన మనసులో ఏకమవడానికి కొంచెం ప్రయత్నం చెయ్యి. ఆయన గుండెల్లో నువ్వు ఉంటే నీ బాధలన్నీ నివారణ అగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ముగింపు మాటగా ఓ దైవజనుడిగా ఒక శుభ పలుకులుగా ఆశీర్వదిస్తున్నాను. నిశ్చయముగా ఈ ఆశీర్వాదపు కూడికల్లో నా దేవుని మహిమ నీ మీద నిలిచి ఉండును గాక.